ఆ ఒక్క సెల్ ఆరోగ్యంగా ఉంటే శరీరంలో ఉన్నటువంటి మిగతా సెల్స్ అన్నీ కూడా ఆరోగ్యం ఉంటాయి. అంటే మన సప్లిమెంట్స్ ఎక్కడ పోయి చేరుతాయి? డైరెక్ట్గా సెల్కి బలం ఇస్తవి. ఆ కాన్సెప్ట్లో నుంచి వచ్చింది సార్ సెల్యులార్ నౌరిష్మెంట్ థెరపీ. సో బయట ఉన్నటువంటి అల్లోపతి మెడిసిన్స్ ఏం చేస్తాయి అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అవి ఆ అవయవం మీద ఆ ఆర్గాన్ మీద పనిచేస్తవి. కానీ మన సప్లిమెంట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి తినేటువంటి ఫుడ్ కాబట్టి తినేటువంటి ఫుడ్ ప్రతి ఒక్క కణ కణానికి శరీరంలో ఉన్నటువంటి కణ కణానికి వెళ్ళి ఆరోగ్యాన్ని నింపుతుంది, పోషక విలువలను అందిస్తుంది. కాబట్టి దీన్ని సెల్యులార్ నౌరిష్మెంట్ థెరపీ అని పిలుస్తున్నాం. థెరపీ అంటే చికిత్స, నౌరిష్మెంట్ అంటే పోషణ అందించడము, సెల్యులార్ అంటే కణము కణాధారం అంటే కణము దగ్గర నుంచి పోషణ అందించేటువంటి ఒక చికిత్స అన్నమాట. ఇక్కడ సరే ఈ పోస్టర్ చూడండి ఒకసారి. ఇది గమనించినట్లయితే ఒక సూర్యుడు ఉన్నాడు, ఒక చెట్టు ఉంది, చెట్టుకు ఆరో మార్క్స్ ఉన్నవి. ఒకటి వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్, రెండవది అక్కడ మనిషి. ఈ అంశాన్ని మనము బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చెట్టుకు మనిషికి ఫుడ్ సప్లిమెంట్స్కి ఏంటి సంబంధం? మొక్కలకి మన ఫుడ్ సప్లిమెంట్స్కి మన హెల్త్ సప్లిమెంట్స్కి వాడుతున్నటువంటి మనిషికి ఏంటి సంబంధం? అసలు ఈ మన వెస్టేజ్ కంపెనీ ఫుడ్ సప్లిమెంట్స్ను ఏ ఆధారంతో తయారు చేసినవి, ఏ ఉద్దేశంతో తయారు చేసినవి, మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని ఏ విధంగా తట్టి లేపి క్లీన్ చేసేసి పోషకాల విలువలు అందిస్తున్నవి అనేది తెలుసుకోవాలి సార్. ఈ విషయము అంటే మనము మొక్కలు, తర్వాత మన ఫుడ్ సప్లిమెంట్స్, తర్వాత మనము ఏ విధంగా వాడుతున్నాము, ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటిది అనేది తెలుసుకున్నట్లయితే సో దీనికి బేసిక్ కాన్సెప్ట్ వెళ్దాం సార్. ఒకసారి బేసిక్ కాన్సెప్ట్ వెళ్దాం. సో ఇది నమ్మాలని కాదు, కానీ పుస్తకాలలో ఉన్నదాన్ని గవర్నమెంటే ప్రింట్ చేసి ఇస్తున్నది. ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే స్కూల్కి వెళ్ళి చదువుకుంటారో వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు, శాస్త్ర సాంకేతిక విధానాన్ని చూసి, శాస్త్రవేత్తల అంశాలను చూసి వాళ్ళు చెప్పినటువంటి కొన్ని రీసెర్చ్ల వల్ల, పరిశోధనల వల్ల వచ్చినటువంటి ఫలితాలను మనకు పుస్తకాల రూపంలో ఆ జ్ఞానాన్ని అందిస్తుంది. సో ఇక్కడ దాంట్లో నుంచి కొంచెము నాకు తెలిసిన మటుకు నాకు అర్థమైనటువంటి వరకు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను సార్. ఒక్కసారి చూడండి సార్, ఇక్కడ సూర్యుడు కనబడుతున్నాడు, భగభగ మండుతున్నటువంటి ఒక అగ్నిగోళం సూర్యుడు. సో సూర్యుడు సకల జీవకోటికి, భూమి మీద ఉన్నటువంటి సకల జీవకోటికి మూలాధారం అని చెప్పుకుంటూ ఉంటాం. సో సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడి నుంచి కొన్ని గ్రహశకలాలు విడిపోయి భూమిగా ఏర్పడ్డాయి అని చెప్పేసి మనకు పుస్తకాలలో ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కొన్ని గ్రహశకలాలు విడిపోయి భూమిగా ఏర్పడ్డాయి అనే విషయము మనకు పుస్తకాలలో ఉంటుంది. సో అంటే మన భూమి ఏర్పడ్డది ఎక్కడి నుంచి? సూర్యుడి నుంచి అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సార్ ఒకసారి చూడండి, మన భూమి గోళాకారంలో ఉంటుంది. గ్లోబ్ భూమిపై ఉపరితలంపై 3 రెట్లు నీరుంటుంది. ఒక వంతు 3 వంతుల నీరుంటుంది, ఒక వంతు భూమి అంటే ల్యాండ్ ఏరియా ఉంటుంది. సో ఈ గ్లోబ్, ఈ ఎర్త్ అనేది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అన్నాము? సూర్యుడి నుంచి ఏర్పడుతుంది. సూర్యుడి నుంచి బగబగ మండుతున్నటువంటి అగ్నిగోళం నుంచి ఒక గ్రహశకలము విడిపోయి భూమిగా ఏర్పడ్డదని చెప్పేసి మనకు పుస్తకాలలో, సోషల్ స్టడీస్లలో ఉంటుంది. సో మరి ఈ మండుతున్న అగ్నిగోళం కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా మండి సో మెల్లిగా చల్లబడిపోయి ఈ రూపంలోకి వచ్చింది సార్. ఈ రూపంలోకి వచ్చింది.
సో ఈ రూపంలో వచ్చినటువంటి ఈ భూమిలో మరి ఏమున్నది, అసలు భూమి ఏర్పడ్డ విధానము తెలుసుకోవాలి. కొంచెం ఇది డెప్త్ అని అనుకోవద్దు, అందరికీ తెలిసిన విషయం కొన్ని ఉంటాయి, కానీ కొంచెం దీన్ని తెలుసుకుంటే ఏంటంటే కాన్సెప్ట్ అనేది ఫైనల్గా మన సప్లిమెంట్ ఎక్కడికి వెళ్తున్నది అనేది అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఈ భూమిలో భూమి పూర్తిగా ఏర్పడ్డది కరెక్టే. భూమిలో ఉన్నటువంటి పొరలు చూడండి. సో చాలా రకాల లేయర్స్ ఉంటవి. సో కోర్ మధ్యలో ఒక కోర్ ఉంటుంది, అక్కడ కూడా లావాలు మండుతూ ఉంటవి. మనకు అప్పుడక్కడ అగ్ని పర్వతాలు నుంచి లావా వస్తుందని చెప్పేసి అవన్నీ చూస్తూ ఉంటాం. సో మండుతున్న లావా అనేది భూగర్భంలో ఉంటుంది అనేది చేసుకుంటున్నాం. సో తర్వాత సార్ భూమి అంత కూల్ అయిన తర్వాత చాలా రకాల ఇక్కడ చూడండి, అసలు భూమిలో ఉన్నటువంటి భూమి వాతావరణం చుట్టూ ఉన్నటువంటి భూమి యొక్క ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి అంటే చుట్టూ జీవకోటి ఏ విధంగా ఏర్పడ్డది, భూమి పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశము ఇగో దీంట్లో నిక్షిప్తమైంది. ఇది ఏంటంటే సార్ దీన్ని పీరియాడిక్ టేబుల్ అంటారు, లేదా ఆవర్తన పట్టిక అంటారు తెలుగులో. సో దీంట్లో భూమి పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు యొక్క మూలము ఇక్కడ దొరుకుతుంది సార్. మనకు గాలి అంటే ఇక్కడ మనకు భూమి పైన ఒక 3 రకాల వస్తువులు ఉంటాయి, మనకు 3 రకాల మ్యాటర్స్ పదార్థాలు ఉంటాయి. ఆ పదార్థాలు 3 రకాలలో ఉంటాయని చెప్తున్నాము. ఏంటంటే ఒకటి ఘన రూపంలో ఉండేటువంటి పదార్థాలు, కొన్ని ద్రవ రూపంలో ఉన్నటువంటి పదార్థాలు, కొన్ని వాయు రూపంలో ఉన్నటువంటి పదార్థాలు. ఘన రూపంలో అంటే గట్టిగా ఉంటవి, ద్రవ రూపంలో అంటే మనకు నీరులాగా ఫ్లూయిడ్ రూపంలో ఉంటవి, వాయు రూపంలో అంటే గాలి రూపంలో ఉంటవి. సో ఈ భూమిపైన ఉన్నటువంటి ఏ వస్తువైనా ఏ పదార్థమైనా ఈ 3 రూపాలలో ఉంటుంది. ఈ 3 రూపాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువులో ఇగో ఈ అంశాలు ఉంటాయి సార్. ఎన్ని ఉన్నాయి దాదాపు అంటే ఇక్కడ 1 హైడ్రోజన్ నుంచి మొదలుకొని మనకి ఇక్కడ 103 ఉన్నాయి చూడండి. 103 మూలకాలు ఉన్నవి. దీంట్లో మనం చూస్తే మనకు తెలిసినవి కొన్ని ఇగో చూడండి, హైడ్రోజన్ ఉన్నది, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఉన్నది. మనం అంటాం కదా కాల్షియం ఎముకల పొడి మనకు మోకాల నొప్పులకు అని చెప్పేసి, అవి సోడియం, పొటాషియం అవి కూడా, మెగ్నీషియం కూడా, మాంగనీస్, ఫెర్రస్, ఐరన్ అంటాం కదా సార్. ఇక 26వది ఐరన్, నికెల్, కోబాల్ట్, కాపరు, జింక్, అదేవిధంగా కార్బన్, హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ఈ విధంగా చాలా రకాల మూలకాలు 103 మూలకాలు మన శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. అంటే భూమి మీద ఇట్లా ఉన్నటువంటి ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు రూపం అనేది ఈ ఆవర్తన పట్టికలో పొందుపరచడం జరిగింది. మరి ఇవన్నీ ఈ ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి అన్ని మూలకాలు మనకు అవసరం పడతాయా? మొక్కలు పెరగడానికి అవసరం పడతాయా? మరి మనిషి జీవకోటికి అవసరం పడతాయా అంటే అవసరం పడాయి సార్. ఈ అన్ని మూలకాలు అవసరం పడవు. సో ఈ అన్ని మూలకాలు అవసరం పడవు, కొన్ని హానికరంగా ఉంటవి, కొన్ని మనిషి కావచ్చు అంటే జీవులు తీసుకోవద్దు, తీసుకుంటే విష పదార్థంగా మారుతవి. సో అంటే ఇలాంటి ఈ అన్ని మూలకాలలో నుంచి కొన్ని మూలకాలు మన శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. వాటిని మ్యాక్రో ఎలిమెంట్స్, మైక్రో ఎలిమెంట్స్ అని 2 విషయాలు పిలవడం జరుగుతుంది. సో ఈ మూలకాలలోంచి కొన్ని మూలకాలు చాలా ఎక్కువ మొత్తంలో మొక్క నిర్మాణానికి మరి జంతు కణం నిర్మాణానికి అవసరం పడుతుంది, ఎక్కువ మొత్తంలో అవసరం పడతాయి. సో వాటిని మ్యాక్రో ఎలిమెంట్స్ అంటారు, లేదా స్థూల మూలకాలను పిలుస్తాము. ఇక్కడ మనకేం కనబడుతుందంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, అదేవిధంగా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అండ్ సల్ఫర్. ఇవి ఆ 103 మూలకాల నుంచి మొక్క శరీరానికి, అదేవిధంగా జంతు శరీరానికి, మొక్క కణంకు, జంతు కణంకు దాని యొక్క నిర్మాణానికి అవసరం పడ్డటువంటి ఎక్కువ మొత్తంలో అవసరం పడ్డటువంటి మూలకాలు మనకు పైన ఉన్నటువంటి మ్యాక్రో ఎలిమెంట్స్.
అదేవిధంగా కొన్ని మైక్రో ఎలిమెంట్స్, ఇవి చాలా తక్కువ అవసరం. ఇవి జంతువులకు కావచ్చు, మొక్కలకు కావచ్చు, చాలా తక్కువ అవసరం, తక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. అది ఎక్కువ అవసరం లేదు. అది ఫెర్రస్ అంటే ఐరన్ సార్. ఇప్పుడు మనకు ఫోలిక్ ఐరన్ క్యాప్సుల్ ఉన్నది కదా, అగో అక్కడ ఈ ఐరన్ అనేది లేకపోతే హీమోగ్లోబిన్ మనకు అందదు. ఫోలిక్ యాసిడ్ లేకపోతే హీమోగ్లోబిన్ రాదు. అదేవిధంగా కొన్ని జీవక్రియల మీద ఈ ఐరన్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మనకు సి విటమిన్ కావాలి ఐరన్ తీసుకోవాలంటే. సో ఇట్లా ఈ మైక్రో ఎలిమెంట్స్ ఏంటి ఉన్నాయి? ఐరన్, మెగ్నీషియం, కాపర్, మాలిబ్డినం, జింక్, బోరాన్, క్లోరిన్ అండ్ నికెల్. సో ఇవి సూక్ష్మ పోషకాలు, అంటే తక్కువ మోతాదులో అవసరం పడ్డటువంటి మూలకాలు. మరి ఈ మూలకాలు మనము ఏ అంశాలలో ఇట్లా డైరెక్ట్ తీసుకుంటామా అంటే కాదు. ఈ మూలకాలు అనేవి కొన్ని కాంపోజిషన్స్లలో వీటికి ఇవే మధ్యలో కలిసి కొన్ని పదార్థాలుగా ఏర్పడతవి, కెమికల్ పదార్థాలుగా ఏర్పడతవి, రసాయన పదార్థాలుగా ఏర్పడతవి. వాటిని రసాయన సమ్మేళనాలు అని పిలుస్తాం. ఓకే, ఆ రసాయన సమ్మేళనాలు ద్వారా వస్తాయి. కాబట్టి చూడండి ఒకసారి, చూడండి సార్, ఈ రసాయన సమ్మేళనాలు తర్వాత అసలు మొక్క పెరగడానికి, జంతువులు పెరగడానికి మూలాధారం ఎక్కడ ఉన్నది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనము ఇంతకుముందు నేను స్టార్టింగ్ ఫస్ట్ సెల్లో ఏం చెప్పాను అంటే, సూర్యుడు సకల జీవకోటికి ఆధారము, అతని నుంచే భూమి వచ్చింది, అతని నుంచే ఆ సూర్యుడి నుంచే ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది, శక్తి స్వరూపం, శక్తి రావడం జరుగుతుంది అని చెప్పేసి నేను చెప్పాను. చూడండి సార్, ఇక్కడ మనకు బుక్లలో ఏముంటుంది, మరి మా బయాలజీలో ఏముంటుంది అంటే, సూర్యుడి నుంచి సూర్యకిరణాలు ఫోటాన్స్ రూపంలో శక్తిని సోలార్ ఎనర్జీ రూపంలో మనకు ఈ మొక్కలు తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్నటువంటి క్రమంలో వెంటనే ఈ మొక్కలు అనేవి ఇక్కడ భూమిలో ఉన్నటువంటి నీటిని తీసుకుంటాయి, H2 అంటున్నాము. వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి, CO2 అంటున్నాము. ఇట్లా సూర్యకిరణాల వల్ల ఈ నీరు, గాలి తీసుకొని ఈ మొక్కల యొక్క ఆకులలో పత్రహరితం లేదా క్లోరోఫిల్ అని ఉంటుంది. సో అది ఏం చేస్తుందంటే ఒక ఫుడ్గా తయారు చేస్తూ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గాలిలో నుంచి తీసుకుంటుంది, వాటర్ భూమిలో నుంచి తీసుకుంటుంది, నీరు. సూర్యుని సమక్షంలో మొక్కల్లో ఉన్నటువంటి ఆకులలో ఉన్నటువంటి పత్రహరితం అనేది ఈ సూర్యకిరణాల్లో ఉన్నటువంటి ఎనర్జీని, శక్తిని ఇగో చూడండి ఇక్కడ C6H12O6 గ్లూకోజ్ రూపంలోకి మారుస్తుంది. ఈ గ్లూకోజ్ రూపంలో ఉన్నది ఒక కర్బన పదార్థం. ఇగో ఇది మొట్టమొదటిసారి తయారైనటువంటి సూర్యకిరణాల ద్వారా తయారైనటువంటి మొక్కల యొక్క గొప్ప అద్భుతం. సో మనలో లేనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఒక అదృష్టం ఏంటంటే, మొక్కలకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తారు. సో తర్వాత ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, మళ్ళీ ఆక్సిజన్ గాలిలోకి వెళ్తుంది, సకల జీవకోటి అనేది ఈ ఆక్సిజన్ పీల్చుకొని బతకడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఎనర్జీ? సూర్యకిరణాల నుంచి వచ్చింది. సూర్యకిరణాల నుంచి వచ్చినటువంటి ఎనర్జీ ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఒక్కసారి చూద్దాం సార్. ఇక్కడ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉన్నది కదా, ఇగో వీటి యొక్క కలయికల ద్వారా, తర్వాత ఇక్కడ మెగ్నీషియం కూడా, వీటి యొక్క కలయికల ద్వారా మనకేం జరుగుతుంది అంటున్నాం? కర్బన పదార్థం అనేది తయారవుతుంది, దాన్ని గ్లూకోజ్ అని పిలుస్తున్నాం. దీన్ని ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటారు సార్. మొట్టమొదటిసారి మొక్కలు తయారు చేసుకున్నటువంటి ఫుడ్ అన్నమాట. ఈ ఫోటోసింథసిస్ తయారైనటువంటి ఈ గ్లూకోజే ఇంకా అన్ని పోషక పదార్థాలకు మూలం అన్నమాట. అన్ని పోషక పదార్థాలు తయారు కావడము దీని నుంచే తయారవుతుంది. సార్ చూడండి ఒకసారి, కర్బన పదార్థాలు తయారైనాయి కదా, ఈ కర్బన పదార్థాలు కూడా 2 రకాలు ఉంటవి. ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్, అదేవిధంగా మళ్ళీ మైక్రో న్యూట్రియంట్స్. మైక్రో న్యూట్రియంట్స్ అంటే స్థూల పోషకాలు అంటున్నాం. ఇప్పుడు ఇందాకనేమో స్థూల మూలకాలు అన్నాము, సూక్ష్మ మూలకాలు అన్నాము. ఇక్కడ ఏమంటున్నాము?
స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్నాం. ఈ పేరులోనే ఉన్నది సార్. స్థూల పోషకాలు అంటే ఎక్కువ మొత్తంలో బాడీ నిర్మాణానికి అవసరం పడేటువంటివి. ఇవి కార్బోహైడ్రేట్స్ సార్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే నేను డెప్త్గా వెళ్ళట్లేదు, చాలా రకాలుగా ఉంటవి కార్బోహైడ్రేట్స్. మొట్టమొదటిగా ఏర్పడినటువంటి కార్బోహైడ్రేట్ ఏంటంటే గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ అనే కాంపోజిషన్ రెండు కాంపౌండ్లు కలిపిస్తే సుక్రోజ్ అనేది మన చక్కెర రూపం తయారవుతుంది. సో అట్లా ఒక్కొక్క రూపంలోకి మారుతూ ఉంటుంది. ప్రోటీన్స్ ఉన్నవి, ఫ్యాట్స్ ఉన్నవి. మనం అంటున్నాం పిల్లలకి ప్రోటీన్ పౌడరు తాగిపియాలి అని చెప్పేసి. ఈ ప్రోటీన్ పౌడర్ కూడా, ప్రోటీన్ అనే ఒక కాంపౌండ్ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి మూలకాల నుంచే రావడం జరిగింది. కార్బోహైడ్రేట్స్ కూడా ఈ మూలకాల నుంచే తయారైనవి. తర్వాత కొవ్వులు కూడా, ఫ్యాట్స్ కూడా ఈ మూలకం నుంచే తయారైనవి. ఇవి ఎక్కువ మొత్తంలో అవసరం పడతాయి సార్. తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ అంటున్నాం. ఇవి చాలా తక్కువ మొత్తంలో అవసరం పడతాయి. విటమిన్స్, మినరల్స్. విటమిన్స్ అనేవి ఇప్పుడు మనము విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, ఆ విటమిన్ డి, ఈ అని ఇప్పుడు మన ఆయిల్లో కూడా ఉంటుంది సార్. ఏం ఆయిల్? రైస్ బ్రాన్ ఆయిల్లో విటమిన్ డి, విటమిన్ ఈ ఆయిల్లో కూడా ఉంటుంది. సో అట్లా ఆ విటమిన్ ఏ మనకు ఐ సపోర్ట్లో కూడా ఉంటుంది. విటమిన్ సి ఇప్పుడు మనకు ఆమ్ల ఉసిరికాయల పొడిలో కూడా ఉంటుంది. అంటే ఇవి కూడా కార్బన్ కాంపోజిషన్స్ మొక్కలకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ మూలకాల ద్వారా ఈ అన్ని కూడా పోషక విలువలు అనేవి ఏర్పడడం జరిగింది. కిరణజన్య సంయోక్రియ ద్వారా మొక్కలు తయారు చేసుకున్నాయి అన్నమాట. వీటితో పాటు జంతు నిర్మాణము ఏ విధంగా తయారైంది అంటే జంతు నిర్మాణము, మొక్కల నిర్మాణము ఈ అన్ని కాంపోజిషన్స్ వల్ల, మూలకాల సమ్మేళనాల వల్ల. ఇక సార్ ఒక 2 సెల్స్ కనబడుతున్నాయి మనకు చూడండి. సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, అదేవిధంగా ఇంతకు ముందు ఉన్నటువంటి మూలకాలతోటే తయారైంది వృక్షకణం. ఇంతకు ముందు కంపోజిషన్లతోటే తయారైంది ఈ ప్లాంట్ సెల్ అని చెప్తున్నాను. అదేవిధంగా జంతుకణం, ఇది రైట్ సైడ్లో ఉన్నది యానిమల్ సెల్. చూడండి, మనము కాన్సెప్ట్ ఏది చూస్తున్నాము? అసలు భూమి ఎట్లా వచ్చింది, భూమిలో ఉన్నటువంటి పదార్థాలు ఏంటిది, ఆ పదార్థాలు ఏ సమ్మేళనాలతో ఉన్నవి, ఆ సమ్మేళనాలు మనకు పోషక రూపంలో ఏ విధంగా మారినాయి అనే కాన్సెప్ట్ను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నా సార్. ఇక్కడ ప్లాంట్ సెల్ చూడండి. ప్లాంట్ సెల్ అంటే వృక్షకణం, అంటే చెట్ల యొక్క ప్రతి ఒక్క అణువు ఈ కణంతో తయారవుతుంది సార్. ఇది ఏ కలర్లో ఉన్నది చూడండి? గ్రీన్ కలర్లో ఉన్నది. చూడండి, గ్రీన్ కలర్లో ఉన్నవి. దీంట్లో మధ్యలో గ్రీన్ కలర్ చుక్కలు కనబడుతున్నాయి. అవి గ్రీన్ కలర్ చుక్కలు కాదు, క్లోరోప్లాస్ట్ అంటారు దాన్ని. ఆకులలో ఉంటవి. గ్రీన్ కలర్ పార్ట్ ఏదైతే మొక్కకి ఉంటుందో ఆ పార్ట్లో ఉండి కిరణజన్య సంయోక్రియ ఇందాక ప్రాసెస్ చెప్పాము కదా, అది జరుపుకొని గ్లూకోజ్ తయారు చేసేటువంటి శక్తి కలిగి ఉంటాయి అవి. సో ఇట్లా అదేవిధంగా ఇది జంతుకణం సార్. జంతుకణంలో ఈ గ్రీన్ కలర్లో లేదు చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్ ఇవి లేవు ఈ పార్ట్స్. దాన్ని సెల్ ఆర్గానిక్ కణాంగాల అంటాము. ఇది సార్ నేనేమంటే ఇది అంతా కూడా 9వ తరగతిలో ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే మనము చదువుకున్నాము కానీ మర్చిపోయి ఉంటాము కాబట్టి ఒక్కసారి గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది జంతుకణం సార్. జంతుకణము, వృక్షకణంకు మధ్యలో తేడా ఏంటంటే ఇక్కడ ఇది గ్రీన్ కలర్లో ఉన్నటువంటి కణాంగాలు, క్లోరోప్లాస్ట్ అనేవి ఉండవు. కాబట్టి మనము కూడా ఒక జీవి, జంతువులు కూడా ఒక జీవే, కానీ జంతువుకు సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి శక్తి లేదు. ఎందుకు లేదంటే ఆ కణంలో ఈ గ్రీన్ కలర్ సెల్ ఆర్గానిల్స్ అనేవి లేవు కాబట్టి. సో మనము ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలి? మొక్కల మీదనే ఆధారపడాలి. సో మొక్కల సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకొని వాటి యొక్క భాగాలలో నిగూఢంగా ఉంచుతాయి కాబట్టి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సెల్స్ మరి ఒక పెద్ద ప్రపంచాన్ని, జీవకోటిని ఏర్పరుస్తున్నాయి. చూడండి సార్, ఆల్ లివింగ్ థింగ్స్ అని అన్నాం. అన్నీ జీవరాశులు. చూడండి, ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ సెల్స్ నుంచి తయారైనటువంటి నేను స్టార్టింగ్లో చూపిస్తున్నాను చిన్నగా. ఇది బ్యాక్టీరియా, నెక్స్ట్ ఇది అమీబా. అమీబా నుంచి కొన్ని జీవులు వస్తాయి. ఏంటి అంటే మన శరీరంలో చిన్నపిల్లలప్పుడు నట్టలు తయారైతాయి కదా, నట్టలు, రౌండ్ వామ్స్, అవి. వాటి నుంచి వానపాములు, వాటి నుంచి కొన్ని కీటకాల నుంచి కొన్ని నత్తగుల్లల నుంచి స్టార్ ఫిష్ అట్లాంటివి, వాటి నుంచి చేపలు, ఫిష్,
ఫిష్ నుండి కప్పలు, కప్పల నుంచి క్రొకడైలు, లేదా ఇక్కడ పాము ఇచ్చాము పాము, అదేవిధంగా దాని నుంచి బర్డ్స్, ఇక్కడ పక్షులు రావడం జరుగుతుంది. పక్షుల నుంచి ఇంకా చిన్న చిన్న ప్రైమేట్స్, ఆ ఎలుకలు, ఆ వాటి నుంచి ఇంకా కొన్ని జంతుజాలము, ఇక్కడ మనం జిరాఫీ, లయన్ అలా ఇచ్చాము. వాటిలో నుంచి ఇంకొకటి అంటే మ్యామ్మల్స్ అంటాము మనము. అంటే ఏ జీవి అయితే అంటే జంతువులు ఏవైతే తల్లి పాలను తాగి పెరుగుతాయో వాటిని మ్యామల్స్ అంటాము, క్షీరదాలను ఇస్తాము. అక్కడ అందులో అత్యంత శక్తివంతమైనటువంటి క్షీరదము ఎవరు అంటే మనమే, మనిషి. సో అతి తెలివైనటువంటి సోషల్ ఎనిమల్స్ మనము. సో విచక్షణ కలిగినటువంటి ఎనిమల్స్ మనము. ఇదంతా కూడా మనము, నేను ఊరికే చెప్పట్లేదు. డార్విన్ అనే ఒక సైంటిస్ట్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారము చేసినటువంటి ఒక పెద్ద పరిశోధన వల్ల ఏర్పడినటువంటి ఇది అందరూ ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే డార్విన్ అనే సైంటిస్ట్ రాకముందు ఒక లెక్క ఉండే, ఆయన వచ్చిన తర్వాత ఒక లెక్క ఉన్నది కాబట్టి. సో ఇది చాలా పెద్ద ఒక పురోగతి అని చెప్పేసి శాస్త్రంలో చూడండి. ఇక్కడ మనిషి అనేవారు ఇన్ని జీవుల ద్వారా చిట్ట చివరగా మనము ఏర్పడడం జరిగింది. సో మనిషి ఇలా ఏర్పడ్డ తర్వాత చాలా మంచి మనలో ఉన్నటువంటి శరీరం ఒక్కటే, కానీ మన శరీరంలో ఆర్గాన్స్ అనేవి చాలా చాలా ఇది గొప్పగా నిర్మితమై ఉన్నవి. ఆ ఆర్గాన్స్ ఒక్కొక్కటి ఒక మంచి పని చేస్తున్నవి. సో ఆ ఆర్గాన్స్ ఎలా డెవలప్ అవుతాయి అనే విషయం ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి సార్. చూడండి. సో మనిషి ఏ విధంగా వస్తున్నాడు? అమ్మా నాన్న ద్వారా తల్లి గర్భంలో ఒక చిన్న కణం సార్, ఒక చిన్న కణము, తండ్రి నుంచి వచ్చినటువంటి కొన్ని శుక్ర కణాలు, తల్లి నుంచి వచ్చేటువంటి మంతు ద్వారా వచ్చేటువంటి ఒక ఎగ్ సెల్, ఇవి రెండు కలిసి వచ్చినటువంటి ఒక పసి మొట్టమొదటి కణమే దీని సంయుక్త బీజం లేదా జైగోట్ అని పిలుస్తాము. ఇగో ఇంట్లో చూడండి ఎంత తేజస్సుగా ఉన్నది. సో ఈ సంయుక్త భుజం తల్లి యొక్క లక్షణాలను, తండ్రి యొక్క లక్షణాలను తీసుకొని వాటిలో ఉన్నటువంటి వాళ్ళిద్దరికంటే ఇంకా మంచి నెక్స్ట్ పురోగతి చెందినటువంటి కణంగా ఏర్పడుతుంది. ఇది తల్లి గర్భంలో ఈ చిన్న కణమే ఒక 9 నెలలు నిండేసరికి ఇగో ఈ పసిగుడ్డుగా మారుతుంది. ఆ పసిగుడ్డు 10 నెలలు నిండగానే ఈ బయట ప్రపంచంలోకి రావడం జరుగుతుంది. ఈ చిన్న పసిగుడ్డు ఇంత పెద్ద వయస్సుకు వచ్చి ఎదగడానికి తర్వాత, అంటే గర్భంలో ఉన్నటువంటి ఈ పసిగుడ్డు పుట్టిన తర్వాత శిశువు నుంచి, తర్వాత వయోజనత నుంచి, తర్వాత అడల్ట్గా పెద్దవాళ్ళగా, తర్వాత ముసలేజ్గా, ఇవన్నీ రావడానికి మన శరీరంలో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఇంత పెద్ద మనిషి ఎక్కడి వచ్చిండు మనకు అంటే ఇగో ఈ చిన్న పసిగుడ్డు నుంచి, ఈ చిన్న సెల్స్ నుంచి వచ్చిండు. ఒకటి కణము 2 కణాలుగా, 2 4 కణాలుగా, 4 8 కణాలుగా అలా డివైడ్ చెందుతూ మన శరీరంలో చాలా అవయవాలు ఏర్పడ్డవి. సో మెదడు అభివృద్ధి చెందింది. గుండె ఒక 45 రోజులలో, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు 45 రోజులకి గుండె అనేది పల్సేషన్ కొట్టుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి కిడ్నీస్, ఊపిరితిత్తులు, ఇవన్నీ కూడా తల్లి గర్భంలోనే పూర్తిగా ఏర్పడ్డ తర్వాత ఒక పూర్తి నిర్మాణం అనేది రావడం జరుగుతుంది. వచ్చినటువంటి ఈ పసిగుడ్డు పెద్దవాళ్ళుగా ఎదగాలంటే సో వీటిలో కూడా కణ విభజన అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కణ విభజన వల్ల అవయవాలు ఏర్పడతాయి, అవయవ వ్యవస్థ ఏర్పడుతుంది, కణాలు ఏర్పడతాయి, ఇవన్నీ కూడా ఏర్పడ్డవి. సో ఏర్పడ్డవి మరి ఇవన్నీ ఈ పెద్ద మనిషి ఎక్కడి నుంచి వచ్చింది మరొకసారి గమనించుకున్నట్లయితే అక్కడ సార్ స్టార్టింగ్ లో ఉన్నటువంటి మూలకాల నుంచే ఇది కూడా కణమే అని చెప్తాం. ఇది జంతు కణం. ఇంతకుముందు చెప్పిన వృక్ష కణము జంతు కణం, దాంట్లో కూడా ఇది కూడా జంతు కణం. సో జంతు కణం నుంచి ఈ విధంగా మనిషి రూపం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇలాంటి ఇది సార్. తర్వాత చూడండి ఇక ప్లాంట్స్, ఈ మనిషి రూపం ఒక కొద్దిసేపు అట్లా ఉంచుతాము. ఇక్కడ ప్లాంట్స్ చూడండి, మొక్క యొక్క శరీరం మొత్తము
ఈ సెల్స్ తోటి తయారైతాయి అని చెప్తున్నాము. ఈ సెల్స్ తోటి తయారైన వాటిలో మొక్కను అబ్జర్వ్ చేసినట్లయితే వేర్లు ఉంటవి, తర్వాత కాండం ఉంటుంది, స్టెమ్, రూటు, స్టెమ్, తర్వాత ఆకులు పత్రాలు ఉంటవి. ఇవి మన అందరికి తెలుసు. తర్వాత మొక్క ఇక పుట్టిందంటే ఖచ్చితంగా దాని విచ్ ఫ్లవర్స్ వస్తాయి, బర్డ్స్ వస్తాయి, మొగ్గలు వస్తాయి, మొగ్గల నుంచి ఫ్లవర్స్ వస్తాయి, ఫ్లవర్స్ తర్వాత ఫ్రూట్గా మారుతుంది, ఫలంగా మారుతుంది, దాని నుంచి సీడ్స్ అనేవి రావడం జరుగుతుంది. చూడండి, ఈ కణము ఏర్పడ్డది ఆ మూలకాల నుంచే. ఇక్కడ ఉన్నటువంటి వేరు, కాండము అంటే రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్, ఫ్రూట్ అండ్ సీడ్స్ ఏర్పడ్డవి కూడా ఈ కణం నుంచే. అంటే ఒక కణములో నుంచే ఇన్ని పోషక విలువలు ఈ మొక్కలు పెరగడానికి, మొక్క యొక్క నిర్మాణం పెరగడానికి అవసరం పడుతున్నాయి. కాబట్టి మొక్క ఏం చేస్తుందంటే కొన్ని పదార్థాలను సొంతంగా తయారు చేసుకుంటుంది. వాటిని ఏమంటారంటే ప్రైమరీ మెటబోలైట్స్ అంటారు. వీటిలో అంటే మొక్క శరీరానికి అవసరమైనటువంటి పోషకాలను అది తీసుకుంటుంది. కాబట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, అమైనో యాసిడ్స్, వీటిని ప్రైమరీ మెటబోలైట్స్ అంటారు. ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలని తెలుగులో పిలుస్తారు. అదేవిధంగా మొక్క అవసరమైనటువంటి మేరకు ఉపయోగించుకొని మిగతా పోషక పదార్థాలను వీటిని ఏం చేస్తుందంటే వేరే రూపంలోకి మార్చుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాలలో దాచిపెట్టుకుంటుంది. వాటిని సెకండరీ మెటబోలైట్స్ అంటారు, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. వీటిలో ఆల్కలైడ్స్ ఉంటాయి, టానిన్స్, రెజిన్స్, గమ్స్, లెటెక్స్. ఇప్పుడు చూడండి, మనము పపాయ చెట్టును ఇట్లా ఆకును ఇట్లా తెంపినట్లయితే లేదా కాయని ఇట్లా గిచ్చినట్లయితే పాలు వస్తాయి. అర్థమవుతుందా? ఒక పాల లాంటి నిర్మాణం వస్తుంది. అది లేటెక్స్ అన్నమాట. అట్లా ఇప్పుడు మనము వేప చెట్టును, వేప కొమ్మను కొట్టినట్లయితే దాని నుంచి కొన్ని రోజుల తర్వాత దాని నుంచి ఒక బంక తయారవుతుంది, గమ్ము గమ్ అనేది తయారవుతుంది అనమాట. సో ఇట్లా ఇంకా కొన్ని పదార్థాలను మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీటిలలో మలేరియా వ్యాధిని తగ్గించేటటువంటి ఒక చెట్టు యొక్క బెరడు ఉంటుంది. బార్క్ నుంచి క్వినైన్ అనే ఒక ఆల్కలైడ్ రావడం జరుగుతుంది. మనకు పొగాకు ఉంటుంది, టొబాకో. ఆ టొబాకో ఆకులలో ఔషధ గుణాలు ఉంటాయి. నికోటిన్ అని పిలుస్తాం, అది ఆల్కలైడ్. దాని ఆకులు తీసుకుంటే దానికి ఏంటంటే ఇన్సెక్టిసైడ్, కీటకాలను చంపుతుంది. అది స్టిమ్యులెంట్ గా అంటే నర్వస్ సిస్టమ్ను, నాడీ వ్యవస్థను స్టిమ్యులేట్ చేయడానికి అవసరం పడుతుంది. అదేవిధంగా సార్ కొన్ని ఇప్పుడు మనకు అశ్వగంధ అని పిలుస్తాం మనం. అశ్వగంధ ఎలా ఉంటుంది సార్? అశ్వగంధ టీ పౌడర్లో ఉంటుంది అశ్వగంధ. సో అశ్వగంధ విటానియా సోమ్నిఫెరా అని పిలుస్తారు దాన్ని. ఆ అశ్వగంధను మనకు తెలియకుండానే మనకేమైతుంది, మనము పీస్ ఆఫ్ మైండ్, చాలా స్ట్రెస్ నుంచి తీసేస్తుంది, మంచి ఉత్తేజాన్ని ఇస్తుంది, మైగ్రేన్ తగ్గిస్తుంది అని చెప్పేసి మన టీ పౌడర్కు జటా స్పైసీ టీ పౌడర్కు మనకు ఉన్నటువంటి పేరు. అంటే ఒక 8 రకాల వనమూలికలు ఉంటాయి. ఆ మూలికల ద్వారా మన ఆరోగ్యం బాగవుతుంది, మన శరీరంలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ శుద్ధి చేయబడుతుంది, జీర్ణం మంచిగా అవుతుంది, సో వేడిని తగ్గిస్తుంది. ఇలాంటి కొన్ని లక్షణాలు మనకు టీ పౌడర్ ఉన్నది. అంటే ఇక్కడ ఒక కేఫిన్, కాఫీ సీడ్స్ నుంచి కేఫిన్ రావడం జరుగుతుంది. మనకు ఇంకొకటి తెలుసు సార్, షుగర్ పేషెంట్లు వాడేటువంటి ఒక గ్రీన్ కలర్ చిన్న గోలి ఉంటుంది క్యాప్సూల్, అది ఏంటంటే నీమ్. ఈ నీమ్ కూడా నింపిన్ అనే ఒక పదార్థం నుంచి సీడ్స్, లీవ్స్లో నుంచి తయారైందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ అది యాంటీసెప్టిక్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అది షుగర్ పేషెంట్లను అంటే ఈ షుగర్ను కొంచెం తగ్గించడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా నేనేమంటున్నా, మొక్క యొక్క అన్ని భాగాలలో ఇన్ని కోట్ల వృక్ష జాతులు ఉన్నాయి కదా, చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లలో ఒక దాంట్లో వేర్లలో, కాండలలో, లీఫ్లలో, ఫ్లవర్లలో, ఫ్రూట్లలో, సీడ్స్లలో ఈ మొక్కలు ఒక్కొక్కటి ఒక ప్రత్యేకమైనటువంటి మొక్క తయారు చేసుకున్నటువంటి ఔషధ గుణాలనే ఉంటవి. ఆ ఔషధ గుణాలను మన మన శాస్త్రవేత్తలు, మన ఇండియాకి చెందిన వాళ్ళు, చరకుడు కావచ్చు, సుశ్రుతుడు కావచ్చు, చరక సంహిత, సుశ్రుత సంహిత అనే ఒక పెద్ద పెద్ద గ్రంథాలలో రాయడం జరిగింది. ఆ రాసినటువంటి ఒక గొప్ప ఔషధ గుణాలు ఉన్నటువంటి వాటిలో నుంచి ఇప్పుడు కొన్ని బుక్స్లలో ఇస్తున్నారు. కానీ పూర్తి ఈ మొక్కల యొక్క ఉపయోగాలు అవన్నీ కూడా
ఒక ఒక విద్యార్థి స్థాయి నుంచి కానీ నేర్చుకోలేకపోతున్నాడు. అక్కడక్కడ అడపదడప మనము చదువుకుంటే గనక ఒక 10వ తరగతి మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒక మనిషి జీవన విధానానికి ఇది అవసరం పడుతుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరూ 10వ తరగతి వరకు చదువుకుని ఉంటే ఈ నాలెడ్జ్ అనేది, ఈ జ్ఞానం అనేది ఉంటుంది. మనం అందరం కొందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో కానీ ఇక్కడ ఏంటంటే మర్చిపోయిండు సార్. అందరూ చదువుకున్నారు, మర్చిపోయినరు. ఆ మర్చిపోయిన దాన్ని ఒక్కసారి నేను గుర్తు చేయడానికి ఈ ప్రయత్నం అంతా. సో మొక్కలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగంలో ఈ ఔషధ గుణాలు అనేవి ఏర్పడ్డవి. మరి అన్ని మొక్కల్లో ఉన్నాయా సార్ అంటే అన్ని మొక్కల్లో లేవు సార్. అన్ని మొక్కలు మామూలుగా ఉంటవి, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి మొక్కలలో ఔషధ గుణాలు ఉండడం జరుగుతుంది. ఆ ఔషధ గుణాలని అప్పుడు శాస్త్రవేత్తలు, ఋషులు, మునులు వెలికి తీసి వాటిని ఆయుర్వేదం రూపంలోకి మార్చడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అది ఔషధ గుణాలున్న మొక్కలు. మరి ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన శరీరం ఇన్ని అవయవాలతోటి నిండుకొని ఉన్నది, తయారైంది. మరి ఒక్కొక్క అవయవము ఒక్కొక్క రూపంలోకి తయారయ్యి ఒక్కొక్క పని చేస్తున్నాయి సార్. కన్నులు చూడడానికి పనిచేస్తున్నవి, నాలుక టేస్ట్ కోసం పనిచేస్తున్నది, తర్వాత మెదడు ఆలోచించడానికి పనిచేస్తున్నది, గుండె రక్తాన్ని పంపించడానికి పనిచేస్తున్నది, తర్వాత మన జీర్ణనాళము, జీర్ణ వ్యవస్థ అనేది ఆహారం జీర్ణం కావడానికి పనిచేస్తుంది, ఫుడ్ను శోషించుకొని శరీరానికి మొత్తం అందించడానికి పనిచేస్తున్నది, కిడ్నీలు మూత్రం ఫిల్టరేషన్కి పనిచేస్తున్నవి, లివర్ అనేది శరీరాన్ని విషతుల్యం కాకుండా చూపిస్తున్నది. ఇక్కడ క్లోమం అనేది ఇది ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది, ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసి మన శరీరంలో ఎక్కువ అయ్యేటువంటి షుగర్ను క్రమబద్ధీకరించి కొవ్వు రూపంలోకి మారుస్తుంది. చూడండి, మన శరీరం ఒకటే, కానీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు చేసే పని వేరువేరుగా ఉంది. మొక్కలు వాటి భాగాలు అదే రకంగా ఉన్నవి, ఇవే మొక్కలో ఉన్న భాగాలు, కానీ ఆ కొన్ని మొక్కలలో ఆ భగవంతుడు కొన్ని ఔషధ గుణాలు ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే మనము తినేటువంటి ఆహారంలో కొన్ని పోషక విలువలు కలిగినటువంటి, ఇంతకుముందు చెప్పినటువంటి సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అనేవి లేకపోవడం వల్ల ఇన్ని పనులు చేసేటువంటి ఈ శరీరంలో క్రమబద్ధంగా శరీరం ఏమవుతుందంటే తన యొక్క పని చేయడం అనేది తగ్గిపోతుంది. సో కొన్నిసార్లు మన శరీరం సహకరించక ఏం జరుగుతుందంటే వ్యాధులకు గురి కావడం జరుగుతుంది. అంటే అదొకటి ఒక ఎత్తు. అంటే క్రమేణా మనం తీసుకునేటువంటి ఫుడ్లో, ఆహారంలో ఇవి లేకపోవడం వల్ల వ్యాధులు వస్తున్నాయి. రెండవది, మనిషి తనకు తాను ఈ నూతన విధానము, జీవన విధానం వల్ల ఈ పిజ్జా తినడము, బర్గర్ తినడము, కలుషితమైనటువంటి బయట ఆయిల్ వాడడము, ఓకే సార్, ఆ తర్వాత ఇది వైన్స్, విస్కీ, ఇవి మందు తాగడం, ఆల్కహాలిక్గా, తర్వాత స్మోకింగ్ చేయడము, తర్వాత కలుషితమైనటువంటి గాలిని పీల్చడము, ఇలాంటి విషపూరితమైనటువంటి పదార్థాలు మన శరీరంలోకి చేరుకోవడం వల్ల కూడా మన ప్రయత్నం వల్ల మన శరీరాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. సో వీటన్నిటికీ మనము తినేటువంటి ఆహారంలో ఈ పోషక విలువలు ఉన్నటువంటివి లేకపోవడం వల్ల ఈ మొక్కలలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఈ ఔషధ గుణాలు లేదా శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి లేకపోవడం వల్ల మనం అనేది అనారోగ్యం గురవుతున్నాం. సో సార్, ఇక్కడ ఏంటంటే మనం తినే ఆహారంలో లేవు అంటున్నాము. మరి వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఈ మనకు వెస్టీస్ కంపెనీలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కల నుంచి ఫుడ్ను తయారు చేస్తుంది. ఔషధ గుణం హెల్త్ బాగుండడానికి, ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలను మెరుగుపరచడానికి, ఏదైతే మన శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలు పనిచేయడానికి అవసరం పడతాయో, ఇంతకుముందు మూలకాలు అన్నము, పోషకాలు అన్నము, వాటన్నిటినీ ఈ మొక్కల యొక్క భాగాలలో ఉంచాయని చెప్తున్నాను. చూడండి సార్, ఇక్కడ క్రాన్బెర్రీ ఫ్రూట్ కనబడుతుంది. క్రాన్బెర్రీ అనేది మనకు ఒక క్యాప్సూల్ ఉంటుంది. సో అది మూత్రంలో ఇన్ఫెక్షన్ అనేది వేడిని తగ్గిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు సీబక్తాన్ ఫ్రూట్ ఉంటుంది సార్, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. తర్వాత నోని అనే ఫ్రూట్ ఉన్నది మనకి ఇక్కడ. నో ఇంజెక్షన్, నో ఆపరేషన్ అని చెప్పేసి చెప్తున్నాం మనం.
సో కణాన్ని శుద్ధి చేసి కణంలో ఉన్నటువంటి పొరలలో ఏదైనా మలిన పదార్థాలు ఉంటే క్లీన్ చేసేసి ఆ కణము లోపలికి పోషక విలువలు, ఆ కణము లోపలికి ఆహార పదార్థాలు వెళ్ళేటట్టు చూస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒకటి నేను ఎగ్జాంపుల్ కొన్ని తీసుకున్నా సార్. ఇక్కడ ఉసిరికాయలు కనబడుతున్నవి, ఉసిరి చెట్టు. మనము అప్పుడు ఉన్నటువంటి శాస్త్రులు ఏ మునుములు ఏం చేశారంటే ఈ ఉసిరికాయలలో చాలా పోషక విలువలు ఉన్నాయి, ఇది మనిషికి దూరం కావద్దు, మనిషి మరిచిపోవద్దు అని చెప్పేసి మనకు శివరాత్రి టైంలో మంచి మంచి యాగాలు చేసినప్పుడు కానీ లేదా పూజలు చేసినప్పుడు వీటిని పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇట్లా మనకు ఈ ఆమ్లా అనే ఉసిరికాయల ఉన్న సార్, దీని ఆమ్లా అంబ్లికా ఆఫీసినాలిస్ అని పిలుస్తాం శాస్త్రీయ నామం. ఆంబ్లికాలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు ఆమ్లా అనే ఒక క్యాప్సూల్ ఉన్నది, అది ఈ ఫ్రూట్ నుంచే తయారైంది. తర్వాత కుర్కుమిన్ ప్లస్, ఆ కర్కుమిన్ ప్లస్ అనేది పిలవడం జరుగుతుంది. అది పసుపులో ఉన్నటువంటి ఒక స్పెషల్ కాంపోజిషన్. ఇది యాంటీ యాక్సిడెంట్గా, యాంటీ ఇన్ఫ్లామేటరీగా, ఇది క్యాన్సర్గా కూడా పనిచేస్తుందని చెప్పేసి, యాంటీసెప్టిక్గా పనిచేస్తుందని చెప్పేసి మనకు తెలుసు. సో ఈరోజు ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ రోగస్తులు కూడా మనకు ఈ సప్లిమెంట్ ద్వారా తగ్గడం జరుగుతుంది. సో నా దగ్గర సార్ మంచి రిజల్ట్ వచ్చింది. ఒక అమ్మకి మనము ఒక 30 సంవత్సరాల నుంచి తగ్గనటువంటి ఒక ఇన్ఫెక్షన్ అనేది, తర్వాత కాళ్ళకి విపరీతమైన వాపు ఇన్ఫెక్షన్ ఉండే, నీరు గారుతుండే, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ మనం ఇచ్చినటువంటి కాంపోజిషన్స్ వల్ల తగ్గిందనమాట. అంటే ఆ కర్కుమిన్ ప్లస్. తర్వాత చూడండి అలోవీరా అనే క్యాప్సూల్ మన దగ్గర ఉంటుంది. సో అలోవీరా వేడిని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. సో చర్మ వ్యాధులకు కూడా తీసివేస్తుంది, వెంట్రుకలకు, శరీర నిర్మాణంలో ఉన్నటువంటి వీటికి పోషక పదార్థాలు అందిస్తుందని చెప్పేసి మనకు ఉన్నది సార్. కొన్ని చెప్తున్నాను. వీటన్నిటినీ మన కంపెనీ ఏం చేసింది, వెస్టీస్ కంపెనీ చూడండి, ఈ పోషక విలువలు ఉన్న వాటిని డ్రై చేసేసి ఔషధాల రూపంలోకి ఇచ్చి వాటిని క్యాప్సూల్స్ రూపంలో ప్రాసెస్ చేసి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆకులలో ఉన్నాయి కరెక్టే, వేర్లలో పోషక విలువలు ఉన్నాయి కరెక్టే, ఫ్లవర్లో ఉన్నాయి, సీడ్స్లలో ఉన్నాయి పోషక విలువలు. మరి వాటిని డైరెక్ట్ తింటలేము కదా, డైరెక్ట్ తినడానికి అవకాశం లేదు కదా. ఈ అవకాశం లేని వాటి దీన్ని వెస్టీస్ కంపెనీ అని స్పెషల్గా ఫుడ్ సప్లిమెంట్, హెల్త్ సప్లిమెంట్స్ మార్చి రూపంలోకి మార్చి వీటిని మనకు డైరెక్ట్గా కంపెనీ తయారు చేసి, కంపెనీ రీసెర్చ్ చేసి, కంపెనీ డెవలప్మెంట్ చేసి, కంపెనీ పెద్ద పెద్ద సైంటిస్టులను పెట్టి ఆ పోషక విలువలు ఉన్నటువంటి ఏవైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలలో ఎక్కడైతే ఆ ఔషధ గుణం దాగి ఉందో దాని నుంచి తీసినటువంటి సార్ మన ఫుడ్ సప్లిమెంట్స్. ఈరోజు చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఎవరు ఇచ్చినా కానీ రోగులు మంచిగా అవుతున్నారు. అంటే దాంట్లో ఉన్నటువంటి దమ్ము సార్, ఆ ఫుడ్ సప్లిమెంట్స్లో ఉన్నటువంటి దమ్ము. కొందరు ఏమంటారంటే మేము వాడం దీనికి అది ఉన్నదా, దీనికి ఇది ఉన్నదా, దీనికి సర్టిఫికెట్ ఉన్నదా, నాకేమైతే గ్యారంటీ ఇస్తావా అని చెప్పేసి నానా మాటలు మన ఫీల్డ్లో అంటారు. సో మొండిగా ప్రవర్తిస్తారు. ఈ ఫుడ్ తినడానికి ఏ శాస్త్రజ్ఞుడు చెప్పిన మనం అమ్మ వంట చేస్తుంది, వంట చేసేటప్పుడు పోపు గింజలు వేస్తుంది, పోపు గింజలలో చాలా రకాల పదార్థాలు ఉంటాయి, వాటిని వేయమని చెప్పేసి ఏ సైంటిస్ట్ చెప్పిండు? ఇంతకుముందు పూర్వీకులే కదా, మన తాతమ్మలను చూసే కదా, మన అమ్మమ్మలను చూసే కదా, వాళ్ళ నుంచే కదా మనం వంట ఈ విధంగా వేయాలి, వంటలలో ఇవి వేయాలని చెప్పేసి. అవి వేయడం వల్లనే మన శరీరం ఇప్పుడు ఇంత మంచుకున్నది. ఒక నెల రోజులు అవి ఆపి బట్టి మామూలుగా తిని చూస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. అంటే వాటిలో పోషక విలువలు ఉన్నవి. ఆ పోషక విలువలు మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని, ప్రతి ఒక్క కణాన్ని పోషిస్తవి, శక్తినిస్తవి. అదేవిధంగా మనము తినేటువంటి ఇంకా కొన్ని ఆహార పదార్థాల్లో లేనటువంటి ఈ మంచి పోషక విలువలు అనేవి వెస్టీస్ కంపెనీ ఈ క్యాప్సూల్స్ రూపంలో, ఈ గుళికల రూపంలో. ఇప్పుడు చూడండి ఒక మాట, సీడ్స్ ఉన్నవి, ఏది అవిసె గింజలు ఉన్నది, అవిసె గింజలు కొందరు ఏమంటారంటే ఫీల్డ్లో గింజలను మేము బుక్తాం సార్, గింజలు మంచి అవిసె గింజలు వేసుకుంటే అవి దానివల్ల మంచి ఎఫెక్ట్ రాకపోవచ్చు, కానీ దాని నుంచే తీసినటువంటి ఒక నూనె ఉంది, దీన్ని ఫ్లాక్స్ ఆయిల్ అంటారు. ఇది మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వును కరిగిస్తుంది,
గుండెపోటు రాకుండా కాపాడుతుంది, రక్తనాళాల్లో కొవ్వును క్లీన్ చేస్తుంది అని చెప్పేసి చెప్పగలుగుతున్నాం. సో చాలా మంది, ఎక్కువ మంది నమ్మి తీసుకొని వాడుకొని ఆరోగ్యం తీసుకుంటారు, కొవ్వులు గడించుకుంటారు. కొంత మూర్ఖంగా మాట్లాడుతూ ఎదురు ప్రశ్నతో ఇట్లా అట్లా అని చెప్పేసి అంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోదు. కాకపోతే సబ్జెక్ట్ అనేది మన దగ్గర లేకపోతే వాళ్ళకు కూడా చెప్పాలి మనం. సో వాళ్ళకి కన్విన్స్ చేయాలి మనం. సో సప్లిమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, సప్లిమెంట్స్ యొక్క కాంపోజిషన్ ఏంది, సప్లిమెంట్స్ తయారైన విధానం ఏంది అనేది ఈ రకంగా తెలుసుకున్నట్లయితే కొంచెము మనకు అనేది జ్ఞానము వస్తుంది సార్. సో ఈ రకంగా మనం చూస్తున్నాము ఔషధ గుణాలు. చూడండి ఇక్కడ ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆ పోషక విలువలను క్యాప్సూల్స్ రూపంలో అందిస్తుంది. చూడండి, ఈ పోషక విలువలు ఉన్నటువంటి ఈ క్యాప్సూల్స్ వేసుకుంటే మనము అంటే ఒక మాట ఏంటంటే, వ్యాధులు వచ్చిన తర్వాత వేసుకోవడం వల్ల ఆ అల్లోపతి మెడిసిన్ అనేది వేసుకోవడం వల్ల ఆర్గాన్ మీద పనిచేస్తుంది. కానీ వ్యాధి వచ్చినా రాకున్నా, రోగాలు వచ్చినా రాకున్నా, మనం ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా ఈ మన వెస్టీజ్ సప్లిమెంట్స్ వేసుకోవడం వల్ల మనం శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణం పోషక విలువలతో చేరుకుంటుంది, పోషక విలువలతో నిండుతుంది. ప్రతి ఒక్క అవయవము తన పని తాను చేసుకుంటుంది. లేదు అంటే నార్మల్ జీవన విధానంలో ఈ పోషక విలువలు లేకపోవడం వల్ల అత్యంత అద్భుతంగా పనిచేసేటువంటి ఈ అవయవము సరిగా పనిచేస్తలేదు. మెల్లిమెల్లిగా తను వయసు పెరిగిన కొద్దీ మనం మనం ఉండేటువంటి జీవన విధానంలో తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఈరోజు చాలా అడ్వర్టైజ్మెంట్ విపరీతంగా విరిగిపోయింది. ఆ అడ్వర్టైజ్మెంట్ వల్ల చిన్న పిల్లలకు కూడా వాళ్ళు నేను చాక్లెట్ తినాలి అని చెప్పేసి కోరిక పుట్టిస్తున్నాయి అడ్వర్టైజ్మెంట్. చిన్న పిల్లలతోటి కూడా అడ్వర్టైజ్మెంట్ ఇప్పించి పిల్లల్లో వాళ్ళ పసి మెదడులలో విష పదార్థాలు నాటుకపోయే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ అడ్వర్టైజ్మెంట్ పెద్ద యాక్టర్స్ ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా ఎంతోమంది పిల్లలు దానిలో భారలోహ మూలకాలు, నేను స్టార్టింగ్లో ఏం చెప్పానంటే కొన్ని మూలకాలు మాత్రమే మొక్క శరీరానికి, జంతు శరీరానికి మనకు అవసరం పడతాయి, కొన్ని అవసరం పడవు, అవి విష పదార్థాలుగా మారుతాయి అని చెప్పేసి అంటున్నాం. సో ఆర్సెనిక్, అల్యూమినియం ఇలాంటి విష పదార్థాలు ఇంకా కొన్ని ఉంటాయి సార్, చాలా విపరీతమైన కొన్ని కలుషిత నీరు జరగడం వల్ల లెడ్, క్రోమియం, కాడ్మియం ఇలాంటి పదార్థాలు మన శరీరంలోకి వెళ్ళి ఈ అవయవాన్ని విషతుల్యం చేసి నరక యాత్ర చేస్తున్నాయి. సో బయట ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్లలో వచ్చేటువంటి ఏవైతే ప్రోడక్ట్ మనం వాడినామో ఇన్ని సంవత్సరాల నుంచి, అందుకే మనము ఈ రోగాల బారిన పడ్డాం సార్. సంవత్సరం నుంచి వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడుతున్నా సార్ నేను. సో చాలా హెల్తీగా ఉంది, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంది. సో నాతో పాటు మా పాపకి, మా బాబుకి, మా మేడంకి, అదేవిధంగా మా నాన్నకు కూడా ఆరోగ్యం ఇవ్వగలిగినాము. అప్పుడు నమ్మకం వచ్చి నేను చాలామందికి చెప్పడం వల్ల, అవేర్నెస్ కల్పించడం వల్ల నాకు మిగిలినటువంటి ఈ టైంలో నేను నెట్వర్క్ మార్కెటింగ్కి, ఈ బిజినెస్కు కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఇలా నేను అర్థం చేసుకోవడానికి, వెస్టీజ్ని అర్థం చేసుకోవడానికి ఈ యొక్క జ్ఞానం అనేది నాకు అర్థమైంది సార్. వెస్టీజ్లో ఎందుకు నేను సప్లిమెంట్ వాడాలి, ఎందుకు ఈ ఆరోగ్య పదార్థాలు ఉంటవి, ఔషధం మంచిగా జరుగుతుంది, ఆరోగ్యం మంచిగా అవుతుంది, దానికి నేను అర్థం చేసుకునే వాడికి ఇది సార్.